హుస్నాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ విజయ సంకల్ప యాత్రను కాంగ్రెస్ శ్రేణులు అడుగడుగునా కూడా అడ్డుకుంటున్నాయి. అయితే శ్రీరాముడిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఏవో మాట్లాడారంటూ పొన్నం ప్రభాకర్ ఆయన తల్లిపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయన యాత్రలో నిరసనలకు దిగుతున్నారు. ఇక హుస్నాబాద్ మండలం రాములపల్లి దగ్గర సంజయ్ యాత్రను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు దాడి చేసి కొట్టారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు బీజేపీ శ్రేణుల మధ్య అయితే గొడవ రాజుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అక్కడ అప్డేట్ ఏంటి? సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బండి పాదయాత్రను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. దాంతో పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితి దాటిస్తున్నాయి. బండి సంజయ్ పాదయాత్ర సందర్భంలో ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దాంతో పాటు ఉదయం నుండి ఆ హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ అరెస్ట్ చేయాలి, అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి వాళ్ళు కేసు నమోదు చేశారు. రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంతో పాటు బీజేపీ వర్గీయులు కూడా హుస్నాబాద్ నియోజకవర్గం ఎంటర్ కాగానే, హుస్నాబాద్ పట్టణానికి రాగానే అక్కడ ఒకరిపై ఒకరు ఘర్షణలు, దాడులకు దిగారు. దీంతో పాటు బీజేపీ నేతలను, కార్యకర్తలను కూడా కొందరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిపై అంటే బీజేపీ కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఉద్రిక్త పరిస్థితి మధ్యలో బండి సంజయ్ పాదయాత్ర హుస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇంకా కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భారీ భద్రత మధ్య హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా బండి సంజయ్ పాదయాత్రను మరికొంత సమయం కేటాయించారు. లేకుంటే వేరే రూట్ పాదయాత్ర చేయాలని పోలీసులు ముందుగా వాళ్ళకు ఆ బండి సంజయ్ తో మాట్లాడినా కానీ అట్లాంటిది లేదు, ముందు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మేము కనుక ఖచ్చితంగా మేము ఎక్కడి నుంచి అయితే పోతున్నామో మేము వరకు కూడా ప్రజలను ఆ భయభ్రాంతులకు కానీ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి విధంగా వివరించమని చెప్పినా కానీ కార్యకర్తలు ఒకరు తోపులాట, ఘర్షణ వాతావరణం, ఒకరిపై ఒకరు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో భారీగా పోలీసులు హుస్నాబాద్ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టేవారిని కూడా అదుపులోకి తీసుకున్న ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక ఒకరిపై ఒకరు కరీంనగర్ లో గతంలో 5 ఏళ్ళు అభివృద్ధి చేయలేకపోయారు, ఇప్పుడు చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పి ఆ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన దాన్ని వేరే వక్రీకరించి బండి సంజయ్ మాట్లాడని చెప్పి కాంగ్రెస్ అటు బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, అదే విధంగా ఆ అయోధ్య రాముడు అక్కడ, తర్వాత ఇక్కడ తల్లి సందర్భంలో ఒకరిపై ఒకరు ఆ విధంగా ఒకరిపై ఒకరు ఆ చేసిన ఆరోపణలపై కూడా పోలీసులు కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. నిజంగానే కొట్టే విధంగా వివరించవద్దు, ప్రజలు శాంతియుత వదారక ఉండాలి, ఒకరిపై చేసుకున్న ఆరోపణలు ఏంటి పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత ఏమేమి జరిగిందని విషయాలు వెల్లడించే అవకాశాలున్నాయి, కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తున్నారు. కానీ పోలీసులు చెప్పిన మాట వినకుండా కొందరు కట్టెలు, రాళ్లు అవి పట్టుకుని ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు బీజేపీ కార్యకర్తలు, అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కనిపించినా రోడ్డు మీకు రావద్దని హెచ్చరికలు జారీ చేసినా కానీ అడుగడుగున బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటున్నారని ఇప్పుడు కాంగ్రెస్ వైపు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా భారీగా రావడము, అక్కడ ఒకరిపై ఒకరు ఘర్షించలేని అవకాశం ఉన్న చోట ఆ సిద్దిపేట సిపి అనురాధ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా మాత్రం పోలీసు అక్కడ చేరుకొని పహారం మధ్యలో పాదయాత్ర కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.